అనేక ప్రమాణములను ఉదాహరణ చేస్తూ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సాక్షాత్తు భగవంతుడే చెప్పినటువంటి ఒక మాట, అది మహాభారతంలో, అందులోనూ భగవద్గీతలో 11వ అధ్యాయంలో వచ్చేటువంటి మాటను భగవంతుడు చెప్తూ ఉన్నాడు. 108వ శ్లోకం. భక్త్యా త్వనన్యయా శక్యహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. హే పరంతప, పరంతప అని శ్రీకృష్ణుడు అర్జునుడిని సంబోధన చేసి చెప్తూ ఉన్నటువంటి మాట. పరులకు తాపాన్ని కలిగించేటువంటి వాడెవడో అతన్ని పరంతప అని అర్జునుడిని సంబోధన చేసి, హే పరంతప అర్జున, పరంతప అహం ఏవం విధ అహం అందాక భగవంతుడు విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూపించి భగవంతుడు చెప్తూ ఉన్నాడు, ఏవం విధ అహం, ఈ నేను చూపించినటువంటి అద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని కల ఆ విశ్వరూపంలో సమగ్రమైనటువంటి ప్రపంచాన్ని, అంటే దేవతలను, పర్వతాలను, నదులను, సమగ్రాన్ని తన యందు చూపించాడు భగవంతుడు. అక్కడ నిలబడ్డటువంటి 18 అక్షౌహిణి సైన్యాన్ని కూడా తన యందు అర్జునుడికి చూపించాడు భగవంతుడు. ఏవం విధ అహం, అటువంటి విశ్వరూపాన్ని కలిగినటువంటి నేను, అనన్యయా భక్త్యా అహం జ్ఞాతుం ద్రష్టుం తత్వేన ప్రవేష్టుంచ శక్యః. అనన్యమైనటువంటి భక్తి, అన్యమైనటువంటి భక్తి, అనన్యమైన చిట్ట చివరికి తన మీద ఎక్కువగా విశేషమైనటువంటి స్నేహాన్ని మనిషి చేస్తూ ఉంటాడు. సామాన్యంగా ఒక దృష్టాంతాన్ని మనం ఈ విషయంలో చూసుకోవచ్చు. ఏమిటది అంటే, ఒక వ్యక్తి చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు, అంతా అయింది. ఏదో అగ్నికి ఆహుతి అయి అప్పుడు ఆ ఇల్లు తగలబడిపోతుంటే ముందు తన పరివారాన్ని రక్షించుకొని బయట వేసేస్తాడు, తర్వాత ఇంటిని ఆర్పడానికి చూస్తాడు. అంతేకాని ముందు ఇంటిని సంరక్షించుకొని తర్వాత తన వాళ్ళు, ఈ ఇల్లు కాకపోతే మరొక ఇంటిని నేను నిర్మించుకోవచ్చు, కానీ నా వాళ్ళు నాకు కావాలి అని ముందు తన వారి మీద దృష్టి పెడతాడు. ఎందుకు అంటే అక్కడ స్నేహం ఎక్కువగా ఉన్నది అని. అదేవిధంగా మనిషికి ఒక్కొక్క పదార్థం మీద, వ్యక్తుల మీద స్నేహం. కొత్తగా మొబైల్ తెచ్చారు, దాని మీద కొన్ని రోజులు ముచ్చట ఉంటుంది. సరే, దాన్ని ఆ విధంగా చూసుకొని జాగ్రత్తగా తీసి పెట్టుకొని ఏదేదో దానికి కావలసినటువంటివన్నీ కూడా చేస్తాం. ఎందుకంటే దాని మీద స్నేహం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ చేసేటువంటి ఈ స్నేహాలన్నిటినీ కూడా వదిలిపెట్టేసి అనన్యమైనటువంటి, ఎక్కడా చేయనటువంటి అతి విశిష్టమైనటువంటి స్నేహాన్ని, అది మహాత్మ జ్ఞానపూర్వకంగా ఉంటుంది. అందువల్ల అటువంటి స్నేహాన్ని భగవంతుడిలో చేయాలి. అదే అనన్యమైనటువంటి భక్తి. అటువంటి భక్తి ద్వారా తత్వేన జ్ఞాతుం, నన్ను యథార్థంగా తెలుసుకోవడానికి, అపరోక్షేణ ద్రష్టుం, ద్రష్టుం అని ఉన్నది, జ్ఞాతుం అంటే తత్వేన జ్ఞాతుం. అదేవిధంగా ద్రష్టుం అంటే అపరోక్షేణ, అపరోక్షంగా భగవంతుడిని చూడడానికి, ప్రవేష్టుం ముక్తిలో ప్రవేశించడానికి శక్య, సాధ్యపడుతుంది అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అంటే భక్తి మనకు మోక్షం వరకు కాదు, మోక్షంలోనూ ఉండేటువంటి ఒక దివ్యమైనటువంటి గుణం అది. అందువల్ల అటువంటి గుణం చాలా ప్రధానమైనటువంటిది అని స్వయంగా శ్రీకృష్ణుడు భగవంతుడికి, అర్జునుడికి భగవంతుడు చెప్తూ ఉన్నటువంటి మాట. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప అని అర్జునుడిని సంబోధించుకొని భక్తి యొక్క మహత్తును భగవంతుడు తెలుపుతూ ఉన్నాడు. అందువల్ల ఇంతటి విశిష్టమైనటువంటి భక్తిని మనం
అఖండంగా భగవంతుడి యందు చేయాలి. అది అనన్యమైనటువంటి భక్తి ఉంటే దానికి విలువ ఎక్కువ అని భగవంతుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు. ఇక ఇంతవరకు భక్తి అంటే ఏమిటి, భక్తి యొక్క మహత్వం అన్నిటినీ కూడా ఆచార్యుల వారు నిరూపణ చేసి, ఇక ద్వేషం అంటే ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని స్వయంగా ఆచార్యుల వారే మనకు నిరూపణ చేస్తారు. ఏ విధంగా అంటే నమస్కారం ఆచార్య గారు. ఇక్కడ భక్త్యాతు అనన్యయ అన్నప్పుడు తూ అనేది దేనికి వాడారు, ఏమది? తూ అంటే అది అవ్యయానం అనేకార్థత్వాత్ అన్నటువంటిది ఒక నియమం శాస్త్రంలో. ఇది అందరూ అంగీకరించుకున్నటువంటి నియమం. దానికి ఏవ అన్నటువంటి అర్థాన్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే అనన్యయ భక్త్యా ఏవ, అనన్యమైనటువంటి భక్తి ద్వారానే, అంటే భక్తిని వదిలిపెట్టి వేరే సాధనములు లేవు అన్నటువంటి అర్థంలో ఏవ, ఇవ కాదు ఏవ, అవధారణ అంటారు. ఏవ అన్నటువంటి దాన్ని అవధారణ పూర్వకంగా, అంటే నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళవచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వెళ్ళవచ్చు అని చెప్తాం. త్వం గచ్చ అని అంటాం. త్వమేవ గచ్చ, నువ్వే వెళ్ళు అంటే వేరే వాళ్ళు ఎవరు వద్దు, నువ్వే వెళ్ళాలి అని ఏవకారంతో వాళ్ళ నిషేధాన్ని చేస్తాం. ఆ విధంగా ఇక్కడ కూడాను మనం తు అంటే ఏవ, అనన్యయ భక్త్యా ఏవ, అనన్యమైనటువంటి భక్తి ఒక్కటేనే, భక్తి ద్వారానే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, అపరోక్షంగా భగవంతుణ్ణి చూడ్డానికి, మోక్షంలో ప్రవేశించడానికి సాధ్యపడుతుంది అని చెప్తూ ఉన్నాం. అర్థమైందా? అర్థమైంది. నమస్తే. 109వ శ్లోకం. అనాదిద్వేషిణో దైత్యా విష్ణో ద్వేషో వివర్ధితః తమస్యంధే పాతయతి దైత్యానంతే వినిశ్చయాత్. అనాదిద్వేషిణః దైత్యాః, ఏ విధంగా భక్తులు అనాది కాలం నుండి మోక్షయోగ్యులైనటువంటి జీవులకు భక్తి అనాది కాలం నుండి ఉంటుంది, అదేవిధంగా తమోయోగ్యులైనటువంటి జీవులకు అనాది కాలం నుండి భగవంతుడి యందు ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషం దైత్యాః అనాదిద్వేషిణః, ఆ దానవులు తమోయోగ్యులైనటువంటి జీవులు అనాది కాలం నుండే భగవంతుడిని ద్వేషిస్తూ వస్తారు. ఇక విష్ణు ద్వేష వివర్ధిత, ఎప్పుడైతే వాళ్లకు భగవంతుడి యందు ఆ ద్వేషం అభివృద్ధమవుతుందో, వివర్ధిత ఎక్కువ అవుతుందో, అప్పుడు దైత్యానంతే, ఆ అనంతే దైత్యానంతే ద్వేష సమృద్ధి అయిన తర్వాత వినిశ్చయాత్, నిశ్చయంగా అంధే తమసి పాతయతి, అందం తమస్సులో భగవంతుడు వాళ్లను వేస్తాడు. అంటే భక్తులు ఏ విధంగా, భక్తులకు మోక్షయోగ్యులైనటువంటి జీవులకు అనాది కాలం నుండి భక్తి ఉంటుంది, అది క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి వాళ్ళ యోగ్యత పరిపూర్తి అయ్యేంత వరకు వాళ్ళు భక్తిని పూర్ణంగా చేస్తే వాళ్ళకు అపరోక్ష జ్ఞానమై వాళ్ళు మోక్షానికి ఎలా వెళతారో, అదేవిధంగా ఇక్కడ ఆ తమోయోగ్యులైనటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనాది కాలం నుండి ద్వేషాన్ని చేస్తూనే ఉన్నారు. ఆ ద్వేషం ఎప్పుడైతే పరిపూర్ణమవుతుందో, భగవంతుడి యందు ద్వేష వివర్ధిత, విష్ణు యందు ద్వేషాన్ని వాళ్ళ యోగ్యతకు పరిపూర్ణంగా వాళ్ళు ద్వేషాన్ని చేస్తారో, అప్పుడు ఆ ద్వేష సమృద్ధి వాళ్ళ యోగ్యతకు పరిపూర్ణంగా వాళ్ళు చేస్తే వినిశ్చయాత్, నిశ్చయంగా అంధే తమసి పాతయతి, అంధం తమస్సులో వాళ్లను భగవంతుడు వేస్తాడు. ఈ విధంగా ఉన్నది. అందువల్ల అటువంటి ద్వేషాన్ని మన మోక్షయోగ్యులైనటువంటి జీవులు చేయరాదు. ఏదో తాత్కాలికంగా వస్తూ ఉంటుంది, కానీ అదే నిర్ధారణాత్మకంగా చేయరాదు. ఎందుకు అంటే కొన్ని భాగవత శ్లోకములలో కొందరు వ్యాఖ్యానాన్ని చేసేటప్పుడు భక్తితో ఏ విధంగా మోక్షం కలుగుతుందో ద్వేషంతోనూ మోక్షం కలుగుతుంది అన్నటువంటి భాగవతంలో ఆపాతత అంటే పైన ఉన్నటువంటి పై అర్థాలను తెలుసుకొని ఆ విధంగా వ్యాఖ్యానాన్ని చేస్తారు. అందువల్ల ఆచార్యుల వారు ఇక్కడ దాని గురించి వివరణని ఇస్తూ
ఆచార్యుల వారు చెబుతారు సర్వథా ద్వేషాన్ని మనం చేయరాదు. అటువంటి ద్వేషాన్ని చేస్తే వాళ్లను భగవంతుడు అంధంతమస్సులో వేస్తాడు అని చెప్పి దాని వివరణ ఆచార్యుల వారు చేస్తారు. 110వ శ్లోకంలో పూర్ణ దుఃఖాత్మకో ద్వేషః సోనంతో హ్యవతిష్టతే పతితానాం తమస్యంధే నిశ్శేష సుఖవర్జితే. ఈ ద్వేషము ఎంతవరకు చేస్తారు వాళ్ళు? తమస్సుకు వెళ్ళే వరకు. అంతేనా? తమస్సులో కూడా ద్వేషాన్ని చేస్తారా అంటే తమస్సులో కూడా వాళ్ళు ద్వేషాన్ని చేస్తారు. ఏ విధంగా హరిభక్తులు మోక్షంలో కూడా భక్తిని చేస్తారు. అక్కడ భక్తి ఏ విధంగా ఉంటుంది అంటే శైవానంద స్వరూపేణ అని ఇక్కడ వివరణ చెప్తూ ఆచార్యుల వారు ముక్తానామపి భక్తి నిత్యానంద స్వరూపిణి అని 104వ శ్లోకంలో ఆచార్యుల వారు చెబుతారు. అంటే భక్తి అన్నటువంటిది మోక్షంలో కూడా ఆనంద రూపంగా ఉంటుంది అని. అదేవిధంగా ఇక్కడ తమోయోగ్యులైనటువంటి జీవులకు ఆ ద్వేషము అది వాళ్ళు తమస్సుకు వెళ్ళిన తర్వాత కూడా ఆ ద్వేషాన్ని చేస్తారు. అది అక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే పూర్ణ దుఃఖాత్మకో ద్వేష, పరిపూర్ణంగా దుఃఖ స్వరూపమే. దుఃఖాత్మక అంటే దుఃఖ స్వరూపం. ఆ దుఃఖ స్వరూపాన్ని అనుభవిస్తూ ద్వేషమే దుఃఖ రూపంగా మారుతుంది. ఆ విధంగా ఉంటుంది. అది సహా అనంతః అవతిష్టతే, ఆగిపోతుంది అని లేదు. అనంతకాలం వరకు వాళ్ళు ఆ విధంగా దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటారు. నిశ్శేష సుఖవర్జితే, కించిత్తు సుఖం అన్నటువంటిది లేదు వాళ్లకు. నిశ్శేషం అంటే పరిపూర్ణంగా సుఖవర్జితమైనటువంటి సుఖం లేనటువంటి అంధే తమసి పతితానాం, అంధం తమస్సులో ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే పడతారో అంటే భగవంతుడు వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ వేస్తాడు. అటువంటి వారికి ఆ ద్వేషము దుఃఖ రూపంలో ఉంటుంది. కేవలం దుఃఖాన్ని అనుభవిస్తారు. విపరీత జ్ఞానము, దుఃఖము, చీకటి ఇటువంటి బాధలోనే వాళ్ళు అంధం తమస్సులో ఉంటారు. అటువంటి ఘోరమైనటువంటిది అంధం తమస్సు. ఎవరైతే భగవంతుడిని ద్వేషం చేస్తారో అటువంటి వారు ఆ అంధం తమస్సులో వెళతారు అని చెప్తూ ఉన్నారు. ఇక ఏమిటది ద్వేషము? భగవంతుడిని ఎన్ని విధాలుగా ద్వేషాన్ని చేయవచ్చు? ఇప్పుడు భక్తి నవవిధ భక్తి అని, భక్తిలో 9 రకాలుగా మనం అది ఒకటే భక్తి కానీ దానికి ప్రకారములు 9 ఉన్నాయి అని చెబుతాం. శ్రవణం, మననం విష్ణోః, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తి గురించి మనం భాగవతంలో వింటాం. ఆ విధంగా ఇక్కడ ద్వేషాన్ని 9 విధాలుగా చేయవచ్చు అని ఆచార్యుల వారు నిరూపణ చేస్తారు. అదేమిటి అంటే మొట్టమొదటిది జీవాభేద. చూడండి, జీవులకు భగవంతుడికి అభేదమున్నది అన్నటువంటిది ఒక విధమైనటువంటి భగవంతుణ్ణి ద్వేషించడం. జీవాభేద, నిర్గుణత్వం, భగవంతుడికి జ్ఞానానందాది గుణములు అనంతంగా ఉన్నా కూడా భగవంతుడికి ఏ గుణము లేదు, భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు అని తెలుసుకోవడం ఒక విధమైనటువంటి భగవంతుడిని ద్వేషించడం. రెండవ విధమైనటువంటిది జీవాభేదం. మొదటిది నిర్గుణత్వం, రెండవది అపూర్ణ గుణత తథా. గుణములు ఉన్నాయండి, కొన్నే ఉన్నాయి అంటే ఉన్నటువంటి గుణాలు పూర్ణంగా లేవు. ఆనందం ఉంది, ఒక నెల పాటు ఉంటుంది, తర్వాత భగవంతుడికి ఆనందం ఏం లేదు. ఇప్పుడు గురువు ఈ వక్రీగా ఉన్నాడు, అందువల్ల ఆ రాశి మారిన తర్వాత భగవంతుడికి మనకే విధంగా గ్రహస్థితులు మారితే మన జ్యోతిష్యంలో మన భవిష్యంలో ఏ విధంగా సంచార రీత్యా వ్యత్యాసాలు ఉంటాయి, ఆ విధంగా భగవంతుడికి కూడా మనం ఆలోచన చేస్తే భగవంతుడికి అప్పుడు ఆనందము, సుఖము, జ్ఞానం లేదు, చాలా ఇబ్బంది పడతాడు అని. అపూర్ణ గుణత, ఉన్నటువంటి గుణములకు పూర్ణత్వాన్ని తెలుసుకోకపోతే, ప్రతి ఒక్క గుణము భగవంతుడికి ఉన్నటువంటి గుణం అనంతంగానే ఉన్నవి, కానీ ఆ విధంగా పూర్ణ గుణత్వాన్ని తెలుసుకోకుండా అపూర్ణ గుణత్వాన్ని భగవంతుడికి
భగవంతుడికి మనం తెలుసుకుంటే అది మూడవ విధమైనటువంటి ద్వేషం. అదేవిధంగా తదన్యేషాం సామ్యాధిక్యే, ఆ భగవంతుడికి అన్యులైనటువంటి రమాబ్రహ్మాది దేవతలకు భగవంతుడికి సామ్యాన్ని తెలుసుకుంటే, ఆధిక్యాన్ని అంటే భగవంతుడి కంటే ఈశ్వరుడు శంకరుడు గొప్పవాడు, శక్తి అమ్మవారు చాలా గొప్పది అని ఈ విధంగా మనం భగవంతుడి కంటే శ్రీ మహావిష్ణువు కంటే వేరే వాళ్లకు సామ్యాన్ని కానీ వాళ్ళకంటే ఆ భగవంతుడి కంటే వాళ్ళు ఉత్తములు అని కానీ తెలుసుకోవడం, ఇది 4-5 విధములైనటువంటి ద్వేషములు. ఇక తద్గత భేద, భగవంతుడి రూపములయందు భగవంతుడి గుణక్రియ అవయవములయందు అభేదమున్నది. అంటే భగవంతుడి రామకృష్ణాది రూపములకు అభేదము, అదేవిధంగా భగవంతుడి ఆనంద స్వాతంత్ర్యం జ్ఞానం పూర్ణత్వం వాటికి భగవత్ స్వరూపానికి అభేదము. అదేవిధంగా భగవంతుడి క్రియలకు సృష్ట్యాది క్రియలకు భగవంతుడికి అభేదము. అదేవిధంగా భగవంతుడి అవయములకు శిరస్సు పాదములు నానా విధమైనటువంటి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు వాటికి భగవంతుడికి అభేదము. ఈ విధంగా తద్గతమైనటువంటి అభేదాన్ని తెలుసుకోకుండా తద్గతమైనటువంటి భేదాన్ని తెలుసుకుంటే ఇది 6వ విధమైనటువంటి ద్వేషము. ఇక ప్రాదుర్భావ 112వ శ్లోకం. ప్రాదుర్భావ విపర్యాస తద్భక్తద్వేష ఏవ చ తత్ప్రమాణస్య నిందా చ ద్వేషా ఏతేఖిలామతాః. ప్రాదుర్భావ విపర్యాస, భగవంతుడి ప్రాదుర్భావములు ఏవైతే ఉన్నవియో మత్స్యకూర్మాది అవతారములు అవి ప్రాదుర్భావములు. అవి ప్రాదుర్భావాన్ని సరిగా తెలుసుకోవాలి. నేను అంటే ఈ ముందే వచ్చాయి, వాటి గురించి వివరణ ఇచ్చాను. విపర్యాస అంటే ఏది ప్రాదుర్భావం కాదో అటువంటి దాన్ని ప్రాదుర్భావంగా తెలుసుకోవడం, ఏది సాక్షాత్తు ప్రాదుర్భావమో దాన్ని విపరీతంగా తెలుసుకోవడం. బలరామ రూపం ఇది భగవంతుడి ప్రాదుర్భావ అవతారం, సాక్షాత్ భగవంతుడి అవతారం కాదు అది. దాన్ని శ్రీ వైష్ణవుల్లో అది భగవద్ అవతారంగా వాళ్ళు చెబుతారు, అది తప్పు. ఆ విధంగా ప్రాదుర్భావం కానటువంటి దాన్ని ప్రాదుర్భావంగా తెలుసుకోవడం. ఇక బుద్ధావతారం, వేదవ్యాసావతారం ఇవన్నీ కూడాను సాక్షాత్తుగా భగవద్ అవతారములే. కానీ దానికి విపరీతంగా ఇది ప్రాదుర్భావం కాదు అని తెలుసుకోవడం. ఏది ప్రాదుర్భావమో దాన్ని ప్రాదుర్భావం కాదు అని తెలుసుకోవడం, ఏది ప్రాదుర్భావమో దాన్ని ఏది ప్రాదుర్భావం కాదో దాన్ని ప్రాదుర్భావం అని తెలుసుకోవడం, ఇది ప్రాదుర్భావ విపర్యాసం. ఇది ఒక విధమైనటువంటి, ఇది 7వ విధమైనటువంటి ద్వేషం. అదేవిధంగా తద్భక్త ద్వేష ఏవచ, భగవంతుడి యందు భగవంతుడి భక్తుల యందు ద్వేషాన్ని చేయడం, ఇది ఒక విధమైనటువంటి ద్వేషం. తత్ప్రమాణస్య నిందాచ, తత్ప్రమాణ అంటే భగవంతుడి స్వరూపాన్ని తెలిపేటువంటి వేదములు ఉపనిషత్తులు అదేవిధంగా పంచరాత్రములు వాటి యందు అంటే భగవంతుడి స్వరూపాన్ని విస్పష్టంగా చెప్పి ఇది భగవత్ స్వరూపము అని చెప్తూ ఉన్నాయి. అటువంటి దాన్ని నింద చేయడం, వేదములు ఏమిటి పురాణములన్నీ కూడా అదేది ఈ పాత చింతకాయ తొక్కు అని అంటూ ఉంటారు. ఆ విధంగా అవన్నీ గడిచిపోయినటువంటి అవన్నీ కాల్పనికాలు పురాణములు, మహాభారతము భాగవతము అది కావ్యములు మాత్రమే, అందులో ఏ అర్థము లేదు అని ఈ విధంగా ఆ భగవంతుడి సర్వోత్తమత్వాన్ని భగవంతుడి గుణములను వర్ణించేటువంటి ప్రమాణములు ఏవైతే ఉన్నవియో వాటిని నిందించడము. ఇవన్నీ కూడా ఏతే అఖిలాహ ద్వేషాహ మతాహ, ఇవన్నీ కూడాను భగవంతుడిని ద్వేషించడమే. లెక్క పెట్టండి. జీవాభేదం మొదటిది, నిర్గుణత్వం రెండవది, అపూర్ణ గుణత 3, తదన్యేషం సామ్యాధిక్య 4-5, తద్గత భేద 6, ప్రాదుర్భావ విపర్యాస 7, తద్భక్త ద్వేష 8, తత్ప్రమాణస్య నిందాచ. ఈ విధంగా 9 విధములైనటువంటి ద్వేషములు ఉన్నవి. ఈ విధంగా ఎవరు భగవంతుడిని ద్వేషిస్తారో అంటే కేవలం నేను భగవంతుడిని నిందిస్తాను
అంత మాత్రం చేత అది ద్వేషము అని అనుకోవద్దండి. వీటిలో ఏది చేసినా కూడా భగవంతుడిని ద్వేషించినట్టుగాను. హే, నేను భగవంతుడిని నోటితో తిట్టడం లేదు, భగవంతుడిని నేను ఎందుకు తిడతాను, భగవంతుడిని నేను నిందించడం లేదు. మరి ఏం చేస్తావు? జీవులకు భగవంతుడికి అభేదాన్ని చెబుతాను. నేను భగవంతుడిని ద్వేషించను, ఆ భగవంతుడికి నిర్గుణత్వాన్ని చెబుతాను. ఇది అల్లుడు కాదు, కూతురి మొగుడు అంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ రెండూ ఒకటే. భగవంతుడిని ద్వేషించను అనడం ఒకటే, భగవంతుడికి జీవాభేదాన్ని, నిర్గుణత్వాన్ని, అపూర్ణ గుణత్వాన్ని ఇందులో ఏది చెప్పినా కూడా భగవంతుణ్ణి ద్వేషించినట్టుగానే అవుతుంది. అందువల్ల ఈ విధమైనటువంటి ద్వేషాలను వదిలిపెట్టాలి అని చెబుతారు. ఇటువంటి ద్వేషాన్ని ఎవరైతే చేస్తారో వాళ్లకు నిశ్చితంగా తమస్సు కలుగుతుంది, ఇందులో ఏ సందేహం లేదు. ఇక దాని తర్వాత మళ్ళీ ఆచార్యుల వారు భక్తి మార్గానికి మళ్ళీ చెబుతారు. భక్తి మార్గాన్ని 113వ శ్లోకం. ఏతైర్విహీనయా భక్తి సా భక్తిరితి నిశ్చిత అనాది భక్తిర్దేవానాం క్రమాద్వృద్ధిం గతైవ సా. ఏతైర్విహీనయా భక్తి, ఈ ద్వేషములను ఏదైతే చెప్పామో దాని నుండి అటువంటి ద్వేషరహితమైనటువంటి భక్తి ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి భక్తి అని నిశ్చితమవుతుంది. సర్వథా భగవంతుడి సర్వోత్తమత్వ జ్ఞానాన్ని, అదేవిధంగా భగవంతుడి యందు స్నేహాన్ని చేస్తూ ఉన్నాం. కానీ ఈ ద్వేషాల్లో దేన్ని ఒక్కదాన్ని చేసినా కూడా, అంటే భగవంతుడికి వేరే వాళ్ళతో సామ్యం ఉంది అని తెలుసుకున్నా, లేదు భగవంతుడికి నిర్గుణత్వాన్ని తెలుసుకున్నా, లేదు భగవంతుడి భక్తులను ద్వేషం చేసినా, అది అటువంటి భక్తి అది పరిపూర్ణమైనటువంటి భక్తి కాదు. అందువల్ల అటువంటి భక్తిని వదిలిపెట్టి ఇటువంటి ద్వేషరహితమైనటువంటి భక్తి ఏదైతే ఉన్నదో అదే నిజమైనటువంటి భక్తి అని. అనాది భక్తిర దేవానాం, దేవానాం అంటే కేవలం దేవతలకు అని కాదు, మోక్షయోగ్యులైనటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీను భక్తి అనాది, భక్తి ఇది అనాది కాలం నుండి ఉన్నది. మనకేమైపోయింది అంటే భక్తి బయట నుంచి వచ్చే వస్తువు అని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ బయట నుంచి వచ్చేటువంటి వస్తువు కాదు. ఆ గుణం భక్తి అన్నటువంటిది ఎప్పుడూ బయటి నుంచి వచ్చేటువంటిది కాదు, అది లోపల జీవస్వరూపంలో ఉన్నటువంటిది. కానీ ఆ అవిద్య అన్నటువంటిది ఆవరణంగా ఉన్నది. అందువల్ల లోపల ఉన్నటువంటి భక్తి, జ్ఞానము, స్వస్వరూప జ్ఞానము ఇదేది కూడా జీవుడికి అవ్వటం లేదు. అది అనాది కాలం నుండి ఉన్నటువంటిదే. ఈ శాస్త్రీయమైనటువంటి చర్చల ద్వారా, లేకపోతే ప్రవచనాన్ని అంటే గురువులు చెప్పేటువంటి శాస్త్రీయమైనటువంటి విషయాలను, భగవన్ మహాత్మ్యాన్ని మనమే ఏదైనా చదువుతూ ఉన్నప్పుడు పాటలను అంటే దాసులు, హరిదాసులు చేసినటువంటి పాటలను వింటూ ఉన్నప్పుడు ఆ భక్తి అది అప్పుడప్పుడు అభివ్యక్తం అవుతుంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉన్నది, భగవంతుడి మహిమను వర్ణిస్తూ ఉన్నారు స్వాముల వారు, ఎంత చక్కగా భాగవతాన్ని శ్రావ్యంగా చెప్తూ ఉన్నారు. అందులో పదలాలిత్యము వాటి గురించి ఎక్కువగా మనకు ఆసక్తి లేదు. ఆ భక్తి ఎంత అద్భుతంగా భగవన్ మహిమను వర్ణిస్తూ ఉన్నారు. సాక్షాత్తుగా వ్యాసుల వారు రచించినటువంటి భాగవతాన్ని హృద్యంగా భక్తి పెంపొందేట్టుగా స్వాముల వారు వర్ణిస్తూ ఉన్నారు అని మనకు ఎప్పుడైతే అనిపిస్తుంది, అప్పుడు ఆ భక్తి కాస్త అభివ్యక్తం అవుతుంది. అది క్రమక్రమంగా పెరుగుతూ ఎప్పుడైతే వృద్ధి అవుతుందో, పరిపూర్ణంగా మన యోగ్యత ఎంత ఉందో అంత పరిపూర్ణం కావాలి. ఇప్పుడు నీళ్లు లేవు, అటువంటప్పుడు కొళాయి తిప్పి ఓ బిందె పెట్టాను, అది చిన్నగా పడుతోంది, ఒక గ్లాసుడు పడింది, అంత లోపలనే బిందె తీసుకొచ్చేస్తామా? లేదు. బిందె నిండాలి అని అది చిన్నగా పడుతూ ఉన్నా కూడా కొళాయి దగ్గరే
పెట్టేసి అది నిండేట్టుగా మనం చూసుకుంటాం. అదేవిధంగా మన యోగ్యత ఎంత ఉన్నదో అంత పరిపూర్ణంగా భగవంతుడు చేయిస్తాడు. అంతవరకు మనం ఆగాలి. ఆ విధంగా క్రమాన్ వృద్ధిం గతైవస, క్రమాన్ వృద్ధిని పొందినటువంటి ఆ భక్తిని, అది ముందటి శ్లోకానికి అన్వయం. అంటే ఇక్కడ భక్తిని అనాది అని చెప్పారు. అంటే అనాది కాలం నుండి భక్తి మనలో ఉన్నది, అది అభివ్యక్తం అవుతుంది. ఆ అభివ్యక్తమై అయి పరిపూర్ణమైనప్పుడు మన యోగ్యత ఎంత ఉందో అంత పరిపూర్ణమైనప్పుడు అప్పుడు అది మనకు ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాని భక్తి ఇది బయటి నుండి వచ్చేటువంటి వస్తువు కాదు, స్వస్వరూపంలో ఉన్నటువంటి వస్తువు. అదేవిధంగా ఆనందం కూడా మోక్షానికి వెళ్ళిన తర్వాత ఆనందం కలుగుతుంది, ఆనందం వస్తుంది అంటే ఏదో బయట నుంచి వచ్చేటువంటి వస్తువు కాదు, అది జీవస్వరూపంలో ఉన్నటువంటి వస్తువే అభివ్యక్తం అవుతుంది. ఇప్పుడు నేను ఆ దృష్టాంతాన్ని మీకు ఒక 2 సార్లు చెప్పాను. ఉదాహరణ ఏమిటి అంటే, ఒక దూరంగా ఒక దీపాన్ని పెట్టారు, పెట్టి దాని మీద అది కనిపించకుండా ఒక ఆచ్ఛాదనను పెట్టారు. దాన్ని నెమ్మదిగా తీస్తూ వెళ్ళండి. తీస్తూ వెళితే ఏ విధంగా ఆవరణాన్ని మీరు తీస్తూ దానిపైన బోర్లించినటువంటి ఏదో గంపనో ఏదో ఒకటి, దాన్ని ఏ విధంగా తీస్తూ వెళతారు, తీస్తూ వెళ్ళినట్టుగా ఆ ప్రకాశం అంతా కూడా రూమ్ అంతా వ్యాపిస్తుంది. ఆ విధంగానే ఉన్నటువంటి భక్తి మన ఈ సంసారంలో ఆ లింగ శరీరము, అజ్ఞానము అన్నటువంటి దాంతో కప్పివేయబడింది. ఎప్పుడైతే ఇటువంటి శాస్త్రీయమైనటువంటి విషయాలను, పాఠాన్ని, ప్రవచనాన్ని వింటూ వెళతాము, శ్రద్ధగా తెలుసుకుంటూ వెళతాము, అప్పుడు ఆ ఆవరణం కాస్త 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 జరుగుతూ వెళుతుంది. అప్పుడు అది సంపూర్ణంగా ప్రసరిస్తుంది. ఆ దీప దృష్టాంతంతోనే మనం దీన్ని తెలుసుకోవాలి. ఆ దీపము అది ఏమిటి అంటే జీవుడు, అందులో ఉన్నటువంటి ప్రకాశం, జ్ఞానం కానివ్వండి, ఆనందం, ప్రతి ఒక్కటి కూడా అందులోనే ఉన్నాయి. కానీ ఆవరించబడింది, అందువల్ల తెలియటం లేదు. ఆవరణం ఏ విధంగా దూరం అవుతుందో ఆ విధంగానే అది ప్రకాశం మనకు తెలుస్తుంది, స్వస్వరూప జ్ఞానం మనకు అవుతుంది. అందువల్ల భక్తి ఇది మనలో ఉన్నటువంటి జీవస్వరూపంలో ఉన్నటువంటి వస్తువే కానీ బయటి నుండి మనం సంపాదించవలసినటువంటి వస్తువు కాదు. ఈ శాస్త్ర ప్రవచనములు కానివ్వండి, ఇంకేదే సాధనములు కానివ్వండి, వాటి ద్వారా భక్తి ఉన్నటువంటి భక్తినే తెలుస్తుంది అంతే తప్ప ఈ శాస్త్రములు సహకారం దానికి. 2 చేతులతో ఆ ఆవరణాన్ని, దీపం పైన ఉన్నటువంటి ఆవరణాన్ని మనం తీస్తూ వెళతాం. చేతులు సహకారి ఆ ఆవరణాన్ని తొలగించడానికి. అదేవిధంగా ఈ శాస్త్రీయమైనటువంటి విషయాలన్నీ కూడాను ఇవి మనకు సహకారి అవుతుంది అని చెప్తారు. ఇక 114వ శ్లోకం. అపరోక్షదృశేర్హేతు ముక్తిహేతుశ్చ సా పునః శైవానందస్వరూపేణ నిత్యాముక్తేషు తిష్టతి. అపరోక్ష దృశే హేతు క్రమాద్వృద్ధిం గతైవస అని 113వ శ్లోకంలో చెప్పారు కదా. క్రమంగా వృద్ధి పొందినటువంటి ఆ భక్తి, సా అంటే స్త్రీలింగంలో ఉన్నటువంటి శబ్దం, అది భక్తి. సా భక్తి అపరోక్ష దృశే హేతు, అపరోక్ష జ్ఞానానికి కారణమవుతుంది. అదే భక్తి అంటే పరిపూర్ణమైనటువంటి, తన యోగ్యతకు పరిపూర్ణమైనటువంటి భక్తి. అది బ్రహ్మదేవుల వారి యోగ్యత కావచ్చు, శేషదేవుల వారి యోగ్యత కావచ్చు, ఇంద్రుడి యోగ్యత కావచ్చు, మిగిలిన దేవతల, చక్రవర్తుల, మానవుల, మా అందరి యొక్క, ఎవరు మోక్షయోగ్య జీవులు ఉన్నారో మనందరి యొక్క వాళ్ళ యోగ్యతానుసారంగా వాళ్లకు పరిపూర్ణమైతే అది అపరోక్ష జ్ఞానానికి కారణం అవుతుంది. అదేవిధంగా అదే భక్తి పునః ముక్తిహేతుశ్చ, మోక్షానికి కూడా కారణమవుతుంది. అపరోక్ష జ్ఞానం తర్వాత ప్రారబ్ధాన్ని పూర్తి చేసుకొని మోక్షానికి వెళ్ళాలి. ఆ మోక్షానికి కూడా కారణమవుతుంది భక్తి. శైవ అదే భక్తినే ఆనంద స్వరూపేణ, ఆనంద రూపంలో ముక్తేషు నిత్యా తిష్టతి, అనంతకాలం వరకు మోక్షంలో, ముక్తులలో ఆనంద రూపంలో భక్తి ఉంటుంది.
అనాది కాలం నుండి అనంతకాలం వరకు ఉన్నటువంటి భక్తి ఏకవిధంగా ఉంటుంది. అది అభివ్యక్తమై పరిపూర్ణమైతే అపరోక్ష జ్ఞానం, దాని తర్వాత ఇంకా వృద్ధి చెంది మోక్షం, మోక్షంలో మళ్ళీ ఇంకా వృద్ధి చెందదు అది. అప్పుడు మన స్వస్వరూపమైనటువంటి భక్తి ఎంతుందో అంత పరిపూర్ణంగా మనకు మోక్షంలో అభివ్యక్తమవుతుంది, తెలుస్తుంది. అది ఆనంద రూపంలో మనకు మోక్షంలో ఉంటుంది. ఆనందాన్ని అనుభవిస్తాం కదా, ఆ భక్తి కూడా ఆనంద రూపంలోనే ఉంటుంది అని చెప్పి ఇక తర్వాతది శ్లోకము. సమయం ఎంతైంది? 115వ శ్లోకము. ఇది కొంచెం కఠినమైనటువంటిది, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ రేపటి రోజున మళ్ళీ చెబుతాను. యథా శౌక్త్యాదికం రూపం గోర్భవత్యేవ సర్వదా సుఖజ్ఞానాదికం రూపం ఏవం భక్తేః నచాన్యథా. ఇప్పుడు గోవులో, గో అంటే ఆవు, ఆవులో శౌక్ల్యాదికం రూపం, శుక్ల రూపం, తెల్లగా ఆవు ఉన్నది, తెల్లావు అని అంటాం. కపిలా గో, నల్లావు అని అంటాం. అది ఆ రూపం ఎంతవరకు ఉంటుంది అంటే యావద్ద్రవ్యభావి అయినటువంటి రూపము అని చెబుతాం. ఇది శాస్త్రీయమైనటువంటి విషయము. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి భేదాభేదాన్ని పరిపూర్ణంగా అభేదాన్ని చెబుతూ వెళతాం. ఎక్కడ అంటే రెండు వస్తువులు ఉన్నాయి. ఒకటి ఘటము పటము అంటే తెలుస్తుందా? లేదు. ఒక మొబైలు, ఒక ఛార్జరు అందరికీ తెలిసేట్టుగా ఉంటుంది. ఒక మొబైలు, ఒక ఛార్జరు, అవి రెండు వస్తువులు. వాటిలో ఎప్పటికీ భేదమే ఉంటుంది తప్ప అభేదం ఉండదు. ఇది ఒక విధమైనటువంటి, అంటే సామాన్యంగా ప్రతి ఒక్క వస్తువుకు అనంత పదార్థముల ద్వారా భేదం ఉంటుంది. లోకంలో మనం ఎన్ని వస్తువులను చూస్తామో అన్ని వస్తువుల నుండి నా మొబైల్కు భేదమే ఉన్నది. ఇది భేదం గురించి చెబుతాం. ఇక భేదాభేదం అంటే పండు ఉన్నది, కాయ, చెట్టులో కాయ ఉన్నది. ఆ కాయ ఆకుపచ్చ రంగులో ఉంది. కొన్ని రోజుల తర్వాత అక్కడే అది పండవుతూ ఉంది. ఆ రూపం వెళ్ళి మరొక రూపం దానికి సంతరించుకుంది. అప్పుడు ఆ పూర్వరూపానికి ఆ వస్తువుకు భేదాభేదము అని చెబుతాం. ఆవుకు తెల్లావు అని అంటాం. ఆ తెల్లదనం అది ఎప్పటికీ పోదు. పుట్టినప్పటి నుంచి అది చివరి వరకు దానికి ఆ తెల్ల రూపం అలాగే ఉంటుంది, తెలుపు రంగు అలాగే ఉంటుంది. ఇది ఆ తెలుపు రంగుకు, ఆవుకు, ఆ శరీరానికి అభేదము అని వ్యవహారం చేస్తాం. ఆ తెలుపు రంగు ఎప్పటికీ పోదు. యావద్ద్రవ్యభావి అయినటువంటి వస్తువుకు, దాని గుణములకు అభేదము అన్నటువంటిది ఇది సిద్ధాంతం. దీని గురించి శ్రీమన్యాయ సుధా గ్రంథంలో చాలా విస్తారంగా చర్చ చేస్తారు. ఇది అంటే చాలా అధికరణాల్లో ఈ విషయం ప్రస్తావనకు వస్తుంది. ఒకటి జిజ్ఞాసాధికరణంలో, అదేవిధంగా జన్మాధికరణంలో, విశేషంగా వైశేషికాధికరణంలో, ఈ విధంగా వేరే వేరే అధికరణాల్లో దీని గురించి చెబుతారు. చాలా మహత్తరమైనటువంటి సిద్ధాంతం. అంటే ఇది ప్రవచనాల్లో అక్కడ ఎప్పుడూ చెప్పడానికి దీనికి ఆస్కారం లేదు, మొదటిది. రెండవది అంటే ఇది శాస్త్రీయమైనటువంటి చర్చలో వాళ్ళు మనకు భేదం గురించి పరవాదులు ప్రశ్నించినప్పుడు ఆచార్యుల వారు చెప్పేటువంటి ఒక దివ్యమైనటువంటి సిద్ధాంతం ఇది. మనకు దాన్ని
ఏ విధంగా అంటే రెండు వస్తువులను మనం చూపించాలి అంటే భిన్నమైనటువంటి వస్తువులు అంటే ఈ విధంగా అంగుళిద్వయవత్ పరిదృశ్యమానం అయి ఉండాలి అని చెబుతారు. అంటే రెండు వేరు వేరు వస్తువులు, ఇది వాచు, ఇది పుస్తకము అని ఈ విధంగా రెండు ప్రత్యేకంగా చూపించడానికి సాధ్యపడుతుంది. భిన్నమైనటువంటి వస్తువులలోనే ఈ విధంగా మనం చూపించగలము. ఎక్కడ అభిన్నమైనటువంటి వస్తువులు ఉన్నవియో అక్కడ మనం వాటిని రెండు ప్రత్యేకంగా అని చూపించలేము. ఆవుకు ఉన్నటువంటి తెలుపు రంగుకు మీరు అలా చూపించగలరా? లేదు, చూపించలేము. అందువల్ల అక్కడ అభేదం. అభేదం ఉన్నా కూడా ఆవుకు తెలుపు రంగు, ఆవు వేరే తెలుపు రంగు వేరే అని అంటాం. ఇదంతా కాస్త కఠినమైనటువంటి విషయం. ఆవు వేరే తెలుపు రంగు వేరే ఎందుకంటాము అంటే అక్కడ విశేషము అన్నటువంటి ఒక పదార్థం ఉన్నది. ఆ పదార్థాన్ని పెట్టుకొని మనం ఆ అభేదాన్ని, విశేషబలాత్ అభేద వ్యవహారాన్ని అభేదం ఉన్నది అని చెబుతాం. ఆ విధంగా ఇక్కడ మనకు ఆ చిన్న దృష్టాంతాన్ని చెబుతూ ఉన్నాను. యథా శౌక్ల్యాదికం రూపం గోహో సర్వదా భవత్యేవ. శుక్ల రూపం, తెల్ల రూపం అన్నటువంటిది ఆది పదంతో ఎర్రావు లేకపోతే కపిలాగో ఏదైనా తీసుకోండి. ఆ రూపం సర్వదా గోహో భవత్యేవ, ఎల్లప్పుడూ గోవుకు ఉంటుంది. అంటే యావద్ద్రవ్యభావి అంటే ఆ వస్తువు ఎప్పటి వరకు ఉంటుందో ఆ రూపం అప్పటి వరకు ఉంటే వాటికి ఆ రంగు, రూపం అంటే రంగుకు ఆ ఆవుకు మనం అభేద వ్యవహారాన్ని చేస్తాం, అభిన్నము అని వ్యవహారాన్ని చేస్తాం. ఆ విధంగా సుఖజ్ఞానాదికం రూపం ఏవం భక్తేహే నచాన్యత. ఏవం భక్తేహే, భక్తికి కూడా సుఖజ్ఞానాదికం రూపం అభిన్నం. సుఖజ్ఞానాది గుణములు ఏవైతే ఉన్నవియో అవన్నీ కూడా భక్తితో అభిన్నం. అంటే భక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా సుఖజ్ఞానాది రూపములు ఉన్నవి అని. వాటికి ఆవుకు తెలుపు రంగు, ఆవు ఎంతవరకు ఉంటుందో తెలుపు రంగు అంతవరకు ఉంటుంది. అందువల్ల వాటికి అభేదాన్ని చెప్పినట్టుగానే ఇక్కడ సుఖజ్ఞానాది గుణములకు అదేవిధంగా భక్తికి అభేదాన్ని చెబుతున్నా. అంటే ఇది మోక్షంలో మాత్రమే మనకు ఈ విధంగా స్పష్టంగా అక్కడ తెలుస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో సమాప్తి చేస్తాను. మళ్ళీ రేపటి రోజున ఇదే విషయాన్ని చెప్పి, ఎందుకంటే ఇది కొంచెం కఠినమైనటువంటి విషయం, ఇది మీరు ఎక్కడా విని ఉండరు. అంటే ఈ భేదాన్ని ఎందుకు చెప్పాలి, ఆ భగవంతుడికి భగవంతుడి గుణాలకు ఎందుకు అభేదము, ఎందుకు భేదం కాదు, దీని గురించి చాలా చర్చ చేస్తారు. అది గోడకు తలం తీసుకొని బద్దలు కొట్టుకుంటే కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. కానీ దాన్ని నిరూపణ మాత్రం యుక్తితో దాన్ని సమర్థన చేస్తారు. ప్రథమాధ్యాయ ద్వితీయ పాదంలో క్రియలకు భగవంతుడికి అభేదం, ఇది మనం స్పష్టంగా తెలుసుకుంటేనే, అంటే దీని మహత్తు ఏమిటి అంటే దీనికి పూర్వపక్షం గట్టిగా ఉంటే సిద్ధాంతం యొక్క మహత్వం తెలుస్తుంది. ప్రతివాది ఎంత గట్టిగా ఉన్నాడు అంటే అప్పుడు సిద్ధాంతి యొక్క ఆ ప్రతివాది నోరు మూయించి సిద్ధాంతి చెప్పినటువంటి ఉత్తరం ఏదైతే ఉంటుందో దానికి విలువ ఎక్కువ. ఆ విధంగా ఉన్నటువంటి సిద్ధాంతములివి. మధ్వాచార్యుల వారు చాలా అద్భుతంగా చెప్పినటువంటి, అంటే బ్రహ్మసూత్రములలో నిర్ణయించబడినటువంటి తత్వం ఇవన్నీ కూడా. దీని గురించి మళ్ళీ రేపటి రోజున మళ్ళీ కొన్ని విషయాలను ఈ విషయంలో చెబుతాను. ఇక్కడితో పాఠాన్ని సమాప్తి చేస్తాను. ఇక ఎల్లుండి ఆషాఢ ఏకాదశి, పరమ పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి. అవాళ కూడా తాత్పర్య నిర్ణయ పాఠం ఉంటుంది. కానీ అంటే అందరూ చాలామంది నానా విధమైనటువంటి వేరే వేరే ప్రవచనాలను పెట్టారు. అందులో భాగం వహించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల మనం పాఠాన్ని కాస్త అంటే టైం వేరేగా పెట్టుకుందాము అని ఒక ఆలోచన. అది 1 గంట నుంచి 1:45 వరకు పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు అంటే ఆ టైంలో పెట్టుకుందాం. ఎందుకంటే సామాన్యంగా అందరూ ఆ టైంలో విశ్రాంతిని ఇస్తూ ఉంటారు.
ఆ టైంలో పెట్టుకుందాము అంటే అదే టైంలో పెట్టుకుందాం. అందరూ ఒకసారి మీరు ఆలోచించుకొని చెప్పండి, నాకు ఈ టైం బాగుంది అని అనిపిస్తూ ఉంది. మెజారిటీకి ఒకరిద్దరు చెప్పారు అని కాదు, మెజారిటీ ఎలా ఉంటే అలా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను. లేదు నా నిర్ణయమే నిర్ణయము అని అంటే, నేను చెప్పిందే నిర్ణయము అంటే 1 గంటకే చెప్పేద్దాం. మీరు ఆ టైం ఓకే ఆ, ఆ టైం మీరు ఓకేనండి, ప్రాబ్లం ఉండదు. 1 గంటకు ఓకే కదా? ఓకేనండి. సరే సరే సరే. 1 గంటకు ఎల్లుండి 1 గంటకు తాత్పర్య నిర్ణయ పాఠము దాన్ని చెప్పి, ఇక ఇవాల్టి పాఠంలో ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఏమీ లేదు అంటే సమాప్తి చేస్తాను. ఈ నవవిధ భక్తులు ఉన్నాయి, చెప్పండి. అవి 9 విధాలు కాదు, 9 స్టెప్స్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇవన్నీ వరుసగా చేస్తేనే కదా చివరికి అవంతా తెలిసేది. అదే ఇప్పుడు 9 మీరు చెప్పింది నేను చెప్పిన దాంట్లో చాలా తేడా లేదు. నేను అంటే ప్రకారీభూత ధర్మాలు అని ఆ విధంగా చెప్పాను. స్టెప్స్ అంటే ఇప్పుడు శ్రవణం మననం అక్కడ కూడా నవవిధ భక్తి అనే అంటాం, అవునా? అవి దానికి కూడా మీరు స్టెప్స్ అని మీరు చెప్పారు, నేను 9 విధములు వెళ్ళాలి కదా, ఆ ఒకదాని తర్వాత ఒకదానికి వెళ్ళాలి కదా. ఒకదాని తర్వాత అక్కడ మనం అలా చేస్తాము, ఇక్కడ ఏది చేసినా కూడా ఒకదాన్ని చేసినా కూడా దాని వల్ల తమస్సు కలుగుతుంది. ఇక్కడ అన్నీ చేయవలసిన పని లేదు, ఏ ఒక్కదాన్ని చేసినా కూడా. దేశంలో కాదు, భక్తిలోనే. భక్తిలోనే. అదే మీరు క్రమంగానే అంటే ఒకదాని ముందుకు వెళ్ళిన తర్వాత వెనకటి దాన్ని వదిలిపెడతాను అంటే కుదరదు. కుదరదు. అక్కడ కూడా అన్ని సమయాల్లో కావాల్సిందే. భక్తిలో కూడా అంటే ఆత్మనివేదన చేసినప్పుడు కూడా శ్రవణమన నిధ్యాసనలో ఉండాలి. ఎందుకంటే దేవతలు కూడా వాళ్ళకు అపరోక్ష జ్ఞానం సిద్ధి చెందిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పటికీ శ్రవణమన్నాదులను చేస్తారు అని అనువ్యాఖ్యానంలో శ్రీమన్యాయసుధా గ్రంథంలో చెప్పారు. మధ్వాచార్యుల వారు, టీకాచార్యుల వారు చెప్పారు స్పష్టంగా. అందువల్ల ఇవి అన్ని కలిపి అది భక్తి అని అనిపించుకుంటుంది. అన్ని కలిపితే అయితే గానీ కాదు. వినిపించడం లేదు, కాస్త మైక్ దగ్గర పెట్టుకోండి. ప్రోగ్రెసివ్ గా క్యూములేట్ అయితే గానీ కాదు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఆచార్య గారు, ఇక్కడ పరంతప అన్నప్పుడు అర్జునుడిని సంబోధిస్తూ అన్నారు కదా, ఎవరు మీరు? పేరు చెప్పి అడగండి. కామేశ్వరరావు మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఇక్కడ 108వ శ్లోకంలో పరంతప అన్నారు కదా. పరంతప, తపహ లేదు, సంబోధన. పరంతప. పరంతప అంటే ఏంటి సార్ అది? పర అంటే పరులను తాపాన్ని కలిగించేవాడు, అంటే యుద్ధం చేసి పరులకు తాపాన్ని చేకూర్చేవాడు, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులకు బాధను కలిగించేవాడు, అందువల్ల పరంతప. మంచిది సార్, నమస్కారం. శ్రీకృష్ణార్పణమస్తు చెప్పొచ్చా? నాహంకర్త హరికర్త తత్పూజా కర్మచాకిలం తథాపి మత్కృత